హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అర్థశాస్త్ర ఐఏఎస్ అకాడమీ. సో ఇవాళ మనం ప్రీవియస్ ఇయర్ సీసాట్ క్వశ్చన్ చూద్దామా. ఈ క్వశ్చన్ లో ఏం అడుగుతున్నారంటే ఈ నంబర్ ఈ ఆప్షన్స్ లో దేంతో డివిజిబుల్ అవుతుంది అని అడుగుతున్నారు. సో ఈ నంబర్ మొత్తం సాల్వ్ చేస్తే వచ్చే దాన్ని మనం దేంతో డివిజిబుల్ చేయొచ్చు అనేది క్వశ్చన్. హియర్ వాట్ వీ కెన్ డూ, ఫస్ట్ నంబర్ తీసుకోండి. మనం ఎప్పుడైనా యూనిట్ డిజిట్ ని చెక్ చేస్తే మనకు తెలిసిపోతుంది డివిజిబిలిటీ ఎలా అవుతుంది అనేది. సో ఇక్కడ యూనిట్ డిజిట్ 2 ఉంది, ఇక్కడ యూనిట్ డిజిట్ 3 ఉంది. ఇక్కడ ఒక మెథడ్ ఉంది. ఏంటి అనంటే యూనిట్ డిజిట్ లో ఒకవేళ 2 ఉన్నా, 3 ఉన్నా, 7 ఉన్నా, 8 ఉన్నా వాటి పవర్స్ ని మనం 4 తో డివైడ్ చేస్తాము. సో పవర్ ఈస్ డివైడెడ్ బై 4. సో లెట్ us టేక్ ద నంబర్ 2 2 2 పవర్ 3 3 3. Divide this with 4. 4 8s are 32. 4 4 3s are 12. 1 is the remainder here. Plus ఇంకొక నంబర్ తీసుకుందాము. 3 3 3 పవర్ 2 2 2 divided by 4. 4 5s are 20. 4 4 5s are 20. 22 again 4 5s are 20. 2 is the remainder, right? So ఇక్కడ 2 power 1 మిగిలింది, ఇక్కడ 3 power 2 మిగిలింది. The answer will be 11. Again యూనిట్ డిజిట్ ఒక్కటే కన్సిడర్ చేస్తే 1. 1 యూనిట్ డిజిట్ ఉంటే అది 2 తో డివిజిబుల్ అవ్వదు. సో ఆప్షన్స్ చెక్ చేసుకుంటే మనకి ఎక్కడ అది 2 తో డివిజిబుల్ అవ్వట్లేదు అని చూస్తే ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్. సో 3 అండ్ 37 తో డివిజిబుల్ అవుతుంది, బట్ ఇట్ ఇస్ నాట్ డివిజిబుల్ బై. So hope you understood this. Thank you.